ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులా రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ ఆగస్టు 24, 25, 26 తేదీల్లో ఈ రాశి 3 రోజులుగాను ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ ఈ రోజు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఈ రాశి వారు కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం గురువు గారు రామరాజు గారండి. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడి ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, నరదిష్టి, నరదోషం, చెడు ప్రయోగాల వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం అనేది చెప్పబడును. మీరు ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9963017014 అండి. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న ఆ సమస్యల నుంచి బయటపడండి మాత్రం ఈ గురువుగారిని సంప్రదించి చూడండి. చాలా నమ్మకమైన గురువుగారండి. చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే మనకు ఫలితాలు అనేవి లభిస్తాయండి. సమస్య అనేది పరిష్కారం గురువు గారిది. ఏ సమస్యకైనా ఇట్టే చెప్పేస్తారు. మీకు నమ్మకంతో ఒకసారి గురువు గారిని సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్ళిపోదామండి. ముఖ్యంగా మీ మనసులో ఒక వ్యక్తి ఉంటే గనక ఇక రాబోయే రోజుల్లో మీ దృష్టి పదే పదే ఆ వ్యక్తి వైపుకు వెళ్ళడానికి కారణం ఉంటుంది. మీ మనసులో చాలా రోజులుగా ఒక వ్యక్తి గురించి ఆలోచన నడుస్తూనే ఉంటుంది. ఆ వ్యక్తి మీ జీవితంలో ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నారనేదే దానికంటే ఈ 2 రోజుల్లో వారి వైపు నుంచి వచ్చే ఒక చిన్న మార్పు మీ దృష్టి పూర్తిగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాధానం ఉంటే మీరు అడగకుండానే ఒక సంకేతం మీ దగ్గరకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. సంకేతం చాలా పెద్ద సంఘటనలా ఉంటుంది, కానీ దాని వైపు ఉన్న అర్థం మాత్రం మీకు చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి నుంచి చాలా కాలంగా మీరు ఆశించిన ఒక స్పందనకు అది ఒక మొదటి తలుపు తెరుస్తుంది. ఇంకా ఈ రాశి వారిలో ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావం ఉంటుందండి. ఎవరో ఒక వ్యక్తి తమ మనసులోకి వచ్చారంటే వాళ్లతో మాట్లాడిన ప్రతి మాటను కూడా, వాళ్ళు చేసిన ప్రతి చిన్న పనిని కూడా, ఒక్కసారి ఇచ్చిన స్పందన కూడా మనసులో పెట్టుకుంటారు. బయటకు మాత్రం ఏమి పట్టించుకోనట్టుగా ఉంటారు, కానీ లోపల మాత్రం ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది. అసలు వాళ్ళ మనసులో నా గురించి ఏముంది అనే ప్రశ్న, ఆ ప్రశ్నకు సమాధానం దొరకపోవడం వల్ల మీరు ఒక దశలో మీరే వెనక్కి తగ్గారు. మాట్లాడడానికి అనిపించినా కూడా మాట్లాడలేదు. ఒక మెసేజ్ పంపాలని అనిపించినా కూడా పంపలేదు. వారి నుంచి ఏదైనా వస్తుందేమోనని ఫోన్ చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అదే సమయంలో మీ ఆత్మగౌరవం కూడా మిమ్మల్ని వెనక్కి లాగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో జరిగిన ముఖ్యమైనటువంటి విషయం ఇదే. మీరు ఎతుక్కుంటూ వెళ్లకుండా, మీరు ముందుగా అడగకుండా ఆ వ్యక్తి వైపు నుంచి ఒక చిన్న స్పందన మీ దృష్టిలోకి వస్తుంది. అది నేరుగా నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను అనే మాట కాదండి. అంతకంటే చిన్నదేమో, కానీ మీకు మాత్రం అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి ఇంతకు ముందు ఎలా ప్రవర్తించారో మీకు తెలుసు. వాళ్ళు సాధారణంగా చేసే పని విషయంలో చేసే పని మధ్య తేడా మీకు వెంటనే అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మాత్రం మీరు చాలా కాలంగా మాట్లాడిన వ్యక్తి సోషల్ మీడియా ప్రొఫైల్ను చూడడం, మీకు ఒక సంబంధించినటువంటి ఒక విషయంపై స్పందించడం, మీరు పెట్టినటువంటి ఒక ఫోన్ కాల్కు చాలా రోజుల తర్వాత రియాక్షన్ ఇవ్వడం, లేదా మీ గురించి తెలిసిన వ్యక్తి దగ్గరకు వెళ్ళి మీ గురించి ప్రస్తావించడం వంటివి చిన్న చిన్న చర్యల్లో ఒకటి మీ దృష్టిలోకి వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా విషయం ఆ చర్య ఏదన్నది కాదండి. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈసారి ఆ వ్యక్తి మౌనంగా ఉండడానికి కూడా మీ పరిస్థితుల్లో ఒక చిన్న అడుగు అనేది వేస్తారు. ఇదే చోట ఈ రాశి వారు తొందరగా ఒక నిర్ణయం అనేది తీసుకోకుండా, ఎందుకంటే మనసుకు నచ్చినటువంటి వ్యక్తి నుంచి ఒక చిన్న స్పందన వచ్చినప్పుడు వెంటనే ఇదేనా నేను ఎదురు చూసినటువంటి అని అనిపిస్తుంది. వెంటనే పాత జ్ఞాపకాలు మొత్తము కూడా ముందుకు వస్తాయి. గతంలో మాట్లాడినటువంటి మాటలు గుర్తొస్తాయి. ఒకప్పుడు వాళ్ళు మీతో ఎంత దగ్గరగా ఉన్నారో గుర్తొస్తుంది. ఆ తరువాత వాళ్ళు ఎందుకు దూరం అయ్యారు అనే ప్రశ్న కూడా గుర్తుకు వస్తుంది. కానీ మీకు రాబోయే రోజుల్లో మొదటి మాత్రం సంకేతం కేవలం భావోద్వేగంతో కూడా ప్రశాంతంగా గమనించాల్సిన అవసరం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ వ్యక్తి చేసే చిన్న పని వెనుక కారణం ఉంటుంది. మీకు గురించి పూర్తిగా మర్చిపోయినటువంటి వ్యక్తి ఒక్కసారి మీ వైపుకు దృష్టి పెట్టారు. ఏదో ఆలోచన వాళ్ళల్లో కలుగుతుంది. మీకు గురించి ఒక విషయం వాళ్లకు గుర్తొస్తుంది. మీతో మాట్లాడినటువంటి ఒక సందర్భం వాళ్లకు మనసులోకి వచ్చినట్టు, లేదా మీరు ఎప్పుడూ కూడా ఇలానే ఉన్నారనే ఆసక్తి వాళ్ళలో మొదలవుతుంది. ఆ ఆసక్తి వాళ్ళల్లో మొదటిగా బయటికి రావడమే కాకుండా సంకేతం ఇక్కడ మరో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఉంటుంది. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉన్నారనే వారితో ఉండాల్సినటువంటి అవకాశం అనేది, లేదా గతంలో మాట్లాడినటువంటి వ్యక్తి కావచ్చు, ఒక దశలో మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మంచి అనుబంధం ఉన్న వ్యక్తి కావచ్చు, ఒక చిన్న అపార్థం తరువాత దూరమైనటువంటి వ్యక్తి కావచ్చు, లేదా మీ మనసులో మీరు మాత్రమే స్థానం ఇచ్చుకున్నటువంటి వ్యక్తి కావచ్చు అనే ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంటుంది. మీరు వారి గురించి ఆలోచిస్తున్నటువంటి కాలం వాళ్లకు కూడా మీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటున్నారని
చెప్పడం కాదు, కానీ ఈ రాబోయే రోజుల్లో వారి దృష్టి మీ వైపుకు తిరిగే ఒక సందర్భం మాత్రం ఏర్పడుతుంది. ఇంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పెద్ద మాట కన్నా కాదు, నన్ను గుర్తుపెట్టుకున్నారు అనే చిన్న నిర్ధారణ, నేను పూర్తిగా మర్చిపోయిన వ్యక్తిని కాదు అనే ప్రశ్నకు ఒక సమాధానం, మన మధ్య జరిగినటువంటి వాళ్ళకి కూడా గుర్తుందా అనే సందేహాన్ని ఒక చిన్న ఆధారం. ఆ ఆధారమే ఈ రాబోయే రోజుల్లో మీకు మనసుని ఎక్కువగా తాకే అవకాశం. ఇక్కడ మీలో ఒక మార్పు కూడా మొదలవుతుంది. ఇంతకాలం మీరు ఆ వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు ఎక్కువగా వాళ్ళు ఎందుకు రాలేదు అనే ప్రశ్న ఉండేది. ఇప్పుడు అదే ఆలోచనలో వాళ్ళకు ఎందుకు ఇలా స్పందించారు అనే కొత్త ప్రశ్న అయితే మొదలవుతుంది. ఇదే ఫలితాల్లో మొదటి రోజున రేపున మీ మనసులో, ఎందుకంటే మీరు ఎదురు చూసినటువంటి స్థితి నుంచి ఎదుటి వారి ప్రవర్తనను గమనించే స్థితిలోకి వస్తారు. ఇక రాబోయే రోజుల నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీ దృష్టిలో చిన్న చిన్న విషయాలు వస్తాయి. అందులో ఒకటి మాత్రం మీకు ప్రత్యేకంగా అనిపిస్తుంది. సాధారణంగా పట్టించుకొని ఒక నోటిఫికేషన్ కూడా మీ దృష్టికి వస్తుంది. ఒక పేరు కనిపిస్తుంది, ప్రొఫైల్ అనేది కనిపిస్తుంది, ఒక పాత పరిచయం అనేది గుర్తుకు వస్తుంది, ఒక కామన్ కనెక్షన్ ద్వారా ఒక సమాచారం తెలుస్తుంది. మీరు ఆ విషయాన్ని చూసి వెంటనే మీ మనసులోకి మొదటి స్పందన ఇది ఎందుకు, ఎప్పుడు జరిగింది అనే ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొదటి సంకేతం ఉద్దేశం మీకు మొత్తం చెప్పడం కాదు, తలుపు తట్టినట్టుగా ఉంటుంది. తలుపు తెరవాలా వద్దా అనేది తర్వాత విషయం, కానీ తలుపు తట్టినటువంటి శబ్దం మాత్రం మీకు స్పష్టంగా వినిపిస్తుంది. ఈ రాశి వారికి ఇక్కడ ఒక విషయం చాలా ప్రత్యేకం. మీరు ఒక వ్యక్తి నుంచి సందర్భం కోసం ఎదురు చూస్తున్నప్పుడు చాలాసార్లు మీరే మీ మనసులో ఆపుకున్నారు. నేనే ఎందుకు ముందుగా మాట్లాడాలి అనే మీలో మీరే ప్రశ్నించుకున్నారు. గతంలో మీరు చేసినటువంటి ప్రయత్నానికి సరైన స్పందన అనేది రాకపోతే రెండవసారి అదే పని చేయడానికి నేను మీ మనసును ఒప్పుకోదు. ఎందుకంటే అదే ఒక్కసారి ఎదుటి వారి వైపు నుంచి వచ్చినటువంటి ఒక చిన్న మార్పు మీకు ఎక్కువగా విలువిస్తుంది. ఇక రాబోయే రోజుల్లో మీ దృష్టికి వచ్చినటువంటి ఒక చిన్న సంకేతం ఒక రోజున పుట్టినటువంటి ఆలోచన కాదు, దాని వెనుక ఉన్నటువంటి ఆ వ్యక్తిలో మనిషి చాలా రోజులుగా నడుస్తున్నటువంటి ఒక సందేహం కేవలం ఉంటుంది. బయటకు మాత్రం వాళ్ళు సాధారణంగానే కనిపిస్తుంది, తమ పనుల్లో తాము ఉన్నట్లుగా ఉంటారు, కానీ ఒక విషయం మాత్రం వాళ్లకు మనసులో పూర్తిగా మారిపోతుంది. అదే మీతో సంబంధించినటువంటి ఒక వ్యక్తి పాత విషయం. ఆ వ్యక్తి మీతో చివరిసారిగా మాట్లాడినటువంటి సందర్భాన్ని ఒకసారిగా గుర్తు చేసుకోండి. ఆ సమయంలో చెప్పాల్సినటువంటి మాటల్లో ఒకటి వాళ్లకు చెప్పాలని అనిపించినా కూడా ఒక్కసారిగా చెప్పలేదు. ఆ సమయంలో చెప్పేసిన పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారుతుందని వాళ్లకు అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు అనే భావం కూడా వాళ్ళను ఆపిస్తుంది. అందుకే బయటకు ఒక సాధారణ మాటలతో ఆ సంభాషణను ముగిస్తుంది, కానీ వాళ్ళు మనసులో మాత్రం ఒక సంభాషణ అనేది అక్కడితో ముగిసిపోలేదు. ఇది ఇప్పుడు వాళ్ళను మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నటువంటి ప్రధాన కారణం. మీకు ఒక విషయం తెలియకపోవచ్చు, కానీ ఒక మనిషి మనసులో నిజంగా బరువుగా మిగిలిపోయిన విషయం ప్రతిరోజు గుర్తుకు రావాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలు మాత్రం దాన్ని మళ్ళీ బయటకు తీసుకువస్తాయి. ఒక మాట, ఒక ప్రదేశం, ఒక తేదీ, ఒక పరిచయమైన వ్యక్తి, ఒక పాత ఫోటో, లేదా మీతో మాట్లాడినటువంటి సమయం, మీరు చెప్పినటువంటి ఒక చిన్న మాట, అలాంటివి ఒక్క సందర్భంలో ఆ వ్యక్తి మీకు మీ పాత జ్ఞాపకాలుగా మిమ్మల్ని ముందుకు తీసుకొస్తుంది. ఆ జ్ఞాపకం వచ్చిన వెంటనే వాళ్ళల్లో మొదలైనటువంటి మొదటి ఆలోచన మీ గురించి కాదు, నేనప్పుడు సరిగ్గా చేశానా అనే ప్రశ్న. ఇదే చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇంతకాలం వాళ్ళు తమ నిర్ణయాన్ని సరైనదిగా భావించారు, దూరంగా ఉండటం మంచిదని అనుకున్నారు, మాట్లాడకపోవడమే సమస్యలకు పరిష్కారం అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే నిర్ణయాన్ని వాళ్ళు తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం కోసం వాళ్ళు మీ ప్రవర్తనను కూడా గుర్తు చేసుకున్నారు. మీరు చివరిగా ఎలా మాట్లాడారు? మీరు కోపంగా ఉన్నారా లేదా ప్రశాంతంగా మాట్లాడారా? మీరు ఏదైనా అర్థం చేసుకునే అవకాశం ఇచ్చారు? వాళ్ళు మౌనం పాటించినప్పుడు మీరు ఎలా స్పందించారు? ఈ విషయంలో ఒక్కొక్కటిగా వాళ్ళకు ఆలోచనలు వస్తాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఉంది. వాళ్లకు మీ గురించి ఆలోచిస్తున్నటువంటి కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడానికి కాదు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అని తెలుసుకోవాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది. వాళ్ళు ఇంకా నన్ను గుర్తు పెట్టుకున్నారా అనే ప్రశ్న వాళ్ళల్లో మొదలవుతుంది. ఇంతకాలం తర్వాత నేను మాట్లాడితే వాళ్లకు ఎలా స్పందించాలి అనే ఆలోచన కూడా వస్తుంది. ఇదే వాళ్ళల్లో ఉన్న ప్రధాన సంకోచం. మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే కనుక, వాళ్ళ సమస్య మీతో మాట్లాడాలా వద్దా అన్నది కాదు, మాట్లాడితే మొదటి మాట ఏం చెప్పాలి అన్నది. ఎందుకంటే చాలా కాలంగా మౌనం తర్వాత ఒక్కసారిగా ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళడం అంత సులభం కాదు. ముఖ్యంగా గతంలో ఒక అసంపూర్ణమైనటువంటి విషయం ఉన్నప్పుడు మరింత కష్టం.
వాళ్లకు మీ పైన కోపం ఉన్నా, బాధ ఉన్నా, దూరం ఉన్నా ఆ భావాలన్నిటికంటే ఒక విషయం ఇప్పుడు బలంగా నిలుస్తుంది. ఒక్కసారి మాట్లాడి విషయం క్లియర్ చేసుకోండి అనే ఆలోచన మీలో ఇలా ఆలోచన మొదలైన తరువాత వాళ్లకు తాము చాలా సార్లుగా ఆపుకుంటున్నారు. ఒక్కసారి ముందుకు వస్తారు, మళ్ళీ వెనక్కి వెళ్తారు, మళ్ళీ మీ గురించి ఆలోచిస్తారు, మళ్ళీ మౌనంగా ఉంటారు. ఇక్కడే మీకు ఒక విషయం అర్థం కావాలి. ఎదురు చూసినటువంటి సమాధానం వెంటనే పెద్ద మాటలా రావడం లేదు. ముందు ఆ వ్యక్తికి తమలో తాము ఒక నిర్ణయానికి రావాలి. గతంలో జరిగినటువంటి విషయాలు పూర్తిగా తమ వైపు నుంచి చూసి మీ వైపు నుంచి కూడా అర్థం చేసుకోవాలి. ఈ ప్రక్రియ ఇప్పుడు వాళ్ళతో నడుస్తుంది. ముఖ్యంగా ఒక అపార్థం అంటే దాని గురించి వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తున్నారు. ఆ సమయంలో మీరు చేసినటువంటి మాటలకు తాము వేరే అర్థం ఇచ్చామని వాళ్లకు అర్థమవుతుంది. మీరు ఉద్దేశించి ఒకటి వాళ్లకు అర్థం చేసుకున్నారు, మరొకటి ఆ తేడా బయటకు పడడంతో వాళ్ళు ఒక అసంతృప్తి అనేది మొదలవుతుంది. ఇప్పుడు నేను ఇంకాస్త ప్రశాంతంగా అడిగిన పరిస్థితి అనేది ఇంత దూరం వెళ్ళేది కాదు అనే ఆలోచన వస్తుంది. ఇది మీకు తెలియకుండానే వాళ్ళలో జరిగే మార్పు. ఇప్పుడు ఈ ఫలితాలలో మాట్లాడడం కంటే చర్యలు విలువ పెరిగే దశ మొదలవుతుంది. ఇంతవరకు కూడా ఆ వ్యక్తి తనలో తాము ఎన్నో ప్రశ్నలు వేసుకున్నారు. కానీ ఈ రాబోయే రోజుల్లో వచ్చేసరికి ఇంకా కేవలం ఆలోచన కూడా వారు ఆలోచిస్తూ కూర్చోవడం వాళ్లకు సాధారణం కాదు. ఒక విషయం మాత్రం వాళ్లకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా తమ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉన్నారని, అందుకే మళ్ళీ మీతో ఒక సంభాషణ మొదలవుతుంది పెట్టడానికి వాళ్ళు నిర్ణయించుకుంటారు. సో ఈ వీడియో మీకు అర్థమైతే కనుక ఓం శ్రీ మాత్రమే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.